నేను నోటి క్యాన్సర్తో బాధపడుతూ నాకు సర్జరీ అయిపోయిన తర్వాత నేను రేడియేషన్ కీమో తీసుకునే టైంలో నేను పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి ఈ మెడిసిన్ వాడినందుకు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను నోటి క్యాన్సర్తో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాను. అక్కడ నాకు వాళ్ళు సర్జరీ చేశారు, వాళ్ళ మెడిసిన్ వాడాను. నాకు సర్జరీ అయిపోయిన తర్వాత నేను అక్కడ రేడియేషన్ కీమో థెరపీ మొత్తం తీసుకున్నాను. రేడియేషన్ కీమో తీసుకునే టైంలో నేను కొంచెం అశాంతికి గురయ్యాను. దానివల్ల నాకు కాస్త డైజెషన్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో నాకు ఏమి తినబుద్ధి అయ్యేది కాదు, తాగబుద్ధి అయ్యేది కాదు. దానివల్ల నాకు బరువు కూడా తగ్గటం, లాస్ అవ్వడం జరిగింది. కానీ డాక్టర్ గారు మీరు తినాలి, బరువు పెరగాలి, మీరు ఇట్లా వెయిట్ లాస్ కాకూడదని చెప్పారు. కానీ నేను పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి ఈ మెడిసిన్ వాడినందువలన నాకు ఆకలి బాగా అయింది, నిద్ర బాగా పట్టింది. ఈ మందుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ప్రశాంతమైన జీవితం గడిపాను. క్యాన్సర్తో బాధపడే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ మందుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ప్రశాంతంగా ఆకలి, నిద్రపోవచ్చు, బాగా హాయిగా ఆకలి అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. మీరు ఎవరైనా వాడాలనుకున్న వారు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ మెడిసిన్ వాడుకోవచ్చు. నేను వాడాను కాబట్టి నా అనుభవాన్ని నేను మీకు చెప్తున్నాను.